గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. నా పేరు డాక్టర్ శిరీష. నేను వైజాగ్ ఆర్హెచ్టీసీలో విఎస్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు నేను మీకు చెప్పబోతున్న టాపిక్ దూడల ఆరోగ్య సంరక్షణ, నట్టల నివారణ మరియు టీకాలు. ఈ 3 అంశాల మీద ఇవాళ చర్చించుకోబోతున్నాం. సో దూడల ఆరోగ్య సంరక్షణ గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఒక పాడి పశువు, ఆవు కానీ గేదె కానీ తన జీవిత కాలంలోనే ఇవ్వగలిగిన దూడలు ఇవ్వాలి అంటే తర్వాత అది ఎంతైతే పాల ఉత్పత్తి అంటే జన్యుపరంగా పాల ఉత్పత్తి ఇవ్వగల కెపాసిటీ ఉందో అంత కూడా అంటే మిల్క్ ఈల్డ్ మొత్తం రావాలి అంటే అది దూడ దశలో ఉన్నప్పుడు ఏదైతే రైతు ఏదైతే పాటించారో తన ఆరోగ్య సంరక్షణ కానీ లేకపోతే హౌసింగ్ కానీ మేనేజ్మెంట్ కానీ ఏవైతే ఇవన్నీ పాటిస్తే అవే మనకి ఫ్యూచర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే దూడ స్థాయిలో ఉన్నప్పుడే ఏవైతే మనం జాగ్రత్తలు తీసుకున్నాము ఆ దూడకి, లైక్ నట్టల నివారణ రెగ్యులర్గా చేయించటం, లేదు అంటే టీకాలు క్రమం తప్పకుండా వేయించుకోవటం, తర్వాత దాని ఆహారం న్యూట్రిషన్. సో ప్రతిదీ కూడా మనం జాగ్రత్తలు తీసుకొని ఆ దూడ దశలోనే మనం దూడ దశ నుండి ఫాలో అవ్వగలిగితే అదే మనకి పెద్ద అయ్యేటప్పటికి అది ఫ్యూచర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ముందు ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో అవే తర్వాత దశలోని మనకి ప్రతిఫలంగా వస్తాయి. కానీ రైతులు సాధారణంగా ఏం చేస్తుంటారు, పాలు ఇచ్చే వాటి మీదే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. అంటే వాటికి దాణా ఇవ్వటం, తర్వాత పశుగ్రాసం వాటికి మాత్రమే ఇవ్వటం, ఈ పడ్డలకు కానీ లేకపోతే వట్టిపోయిన వాటికి కానీ లేకపోతే దూడలు కానీ వీటికి ఏంటంటే అంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలని తీసుకోరు. సో దానివల్ల ఏమవుతుంది, మెల్లమెల్లగా అవి దూడలు పెద్దవయ్యి పడ్డల కింద మారి తర్వాత మొదటి ఈత రావటం, తర్వాత ఈతల మధ్య వ్యవధి. సో ఈ గ్యాప్ ఇవేవైతే టైం పీరియడ్స్ ఉన్నాయో ఇవన్నీ మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉంటాయి. అంటే దూడ దశలో ఉన్నప్పుడే మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటే అవే మనకి తర్వాత అవి పాలిచ్చే టైం కానీ లేకపోతే మొదటి ఈత వచ్చేటప్పుడు కానీ అవి రిఫ్లెక్ట్ అవి ఫ్యూచర్లోని అవి మంచి దిగుబడులు ఇచ్చే విధంగా ఉంటాయి. సో అదే రైతు తన ఇంటి వద్దనే పుట్టిన దూడ మీద కనుక తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని పాటించగలిగితే ఆ దూడలు పెద్దవయ్యి అక్కడే అంటే ఆయన ఫామ్లోనే 1, 2, 2, 3 సో ఇలా నెంబర్ పెరిగి ఒక లార్జ్ స్కేల్ డైరీ ఫార్మర్ కింద మారే అవకాశం ఉంటుంది. కానీ ఈ దూడల మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఏమవుతుంటాయి, మెల్లమెల్లగా అవి ఏజెడ్ మెచ్యూరిటీ మొదటి ఈతకు రావటం లేట్ అయిపోవటం, లేదంటే కట్టకపోవటం, అంటే లోపట ఏవైతే పునరుత్పత్తి వ్యవస్థ ఏవైతే ఉందో అవి సక్రమంగా పెరగకపోవటం, దీనివల్ల ఏంటంటే రైతు విసుగు చెంది వాటిని అమ్మేయటం, ఇలాంటి పరిణామాలన్నీ చూస్తుంటాం. సో అవేమీ జరగకుండా ఉండాలి. ఒక రైతు అంటే పాడి రైతు అభివృద్ధి చెందాలి అంటే ఈ దూడలు పెంపకం నుండే జాగ్రత్తలు తీసుకోగలిగితే అతనికి మరింత ఆర్థిక సాయం చేకూరుతుంది. సో ఈ నానుడు అందరికీ తెలిసిందే, నేటి పెయ్య దూడలే రేపటి పాడి పశువులు, ఇందాక చెప్పుకున్నదే. సో మనం ఇవాళ ఏదైతే దూడకి మనం జాగ్రత్తలు తీసుకున్నామో దూడ పైన అవే మనకి తర్వాత అవి పాడి దశలో వచ్చేటప్పటికి ఆ ప్రతిఫలాలు మనకి కనిపిస్తుంటాయి. అంటే ఇప్పుడు మనం ఎంతైతే దూడని జాగ్రత్తలు తీసుకొని దాన్ని ఆరోగ్యంగా ఉంచామో తర్వాత అవి ఈనేటప్పుడు కానీ లేకపోతే పాలు ఇచ్చేటప్పుడు కానీ సేమ్ అవే మనకి కనిపిస్తాయి. అంటే మనం ఎంతైతే జాగ్రత్తలు తీసుకుంటే మనకి అంత ప్రతిఫలం భవిష్యత్తులో కనిపిస్తుంది. దూడలను శాస్త్రీయ పద్ధతిలో పోషించినట్లయితే వాటిని మంచి పాడి పశువులుగా అభివృద్ధి చేసుకోవచ్చు. పాడి పశువులు కొనుగోలు చేసే బదులు మేలుజాతి పెయ్య దూడలకు సరైన పోషణ అందించాలి. అంటే ఒక రైతు తన ఇంటి వద్ద పుట్టిన దూడల పైన ఎక్కువ శ్రద్ధ పెట్టుకొని వాటి అనారోగ్యం పాలవకుండా తర్వాత వాటి పోషణ మీద కూడా జాగ్రత్తలు తీసుకోగలిగితే సో అవే అక్కడే అభివృద్ధి చెందుతున్నాయి. అంటే నెంబర్ ఆఫ్ దూడలు కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ యానిమల్స్ కానీ పెరుగుతాయి. సో దానివల్ల ఏంటి, మళ్ళీ ఆయన మాటికి అంటే సంవత్సరం కొత్త పశువుని బయట నుంచి తెచ్చుకోవడం అనే అవసరం ఇంక ఉండదు. అంటే ఆయన ఇంటి వద్ద పుట్టిన దూడలే తర్వాత పాడి పశువుల కింద మారి ఆయనకి ఆర్థిక సాయం చేకూరుస్తాయి అన్నమాట. సో దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే ప్రారంభం చేయాలి. సో దూడలు అంటే దూడ పుట్టిన తర్వాత నుంచే కాదు, దూడ ఏదైతే తల్లి గర్భంలో ఉందో తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. అంటే ఎలాగా,
ఇప్పుడు ఎప్పుడైతే పశువు చూడి కట్టింది అని తెలిసిందో అప్పటి నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే అది పాల దిగుబడి దృష్టిలో పెట్టుకొని, తర్వాత వాటి శరీర బరువు దృష్టిలో పెట్టుకొని, వాటికి ఎంతైతే దాణా ఇవ్వాలో సో దాణాన్ని లెక్కించి అంటే పౌష్టికాహారం తర్వాత సమతుల్య ఆహారం ఇచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఒక తల్లి మీద ఒక్కటే మనం దృష్టి పెడతామంటే కాదు, గర్భంలో ఉన్న దూడ పైన కూడా దృష్టి పెడితేనే తర్వాత పుట్టిన దూడ ఆరోగ్యంగా పెరుగుతుంది. అండ్ ముఖ్యంగా 6 మాసాలు చూడి నుండి ఈనే వరకు అదనంగా దాణా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు అదనంగా దాణా అంటే ఇప్పుడు పడ్డ ఫస్ట్ టైం చూడి కట్టింది అనుకుంటే అక్కడ మనం లోపట ఉన్న పెరుగుతున్న దూడను దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత పడ్డ కూడా పెరుగుతుంది కదా, అది ఇంకా పెరిగే స్టేజ్లోనే ఉంటుంది కాబట్టి దానికి కూడా మనం దాణా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే సో ఈ క్రైటీరియాస్ అన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం అదనంగా దాణా ఇవ్వాల్సి ఉంటుంది. దాణా ఒకటే కాదు, పశుగ్రాసం తర్వాత ఎండుగడ్డి. సో ఏవైతే పశువులకి ఆహారం బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటాం, అంటే సమతుల్య పోషణ అందించగలిగితే సో మ్యాక్సిమం 50% ఏవైతే పౌష్టిక లోపాలు తర్వాత ఏమైనా వ్యాధులు ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మనం 50% పోషణతోనే మనం రూల్ అవుట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా వీటికి అదనంగా దాణా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దీనివల్ల పుట్టిన దూడ కూడా బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. అండ్ చూడుతో ఉన్నప్పుడు నట్టల నివారణ మందులు త్రాగించాలి. 6వ నెల 7వ నెల వచ్చేటప్పుడు నట్టల నివారణ మందులు త్రాగించాలి. అండ్ మనం త్రాగించాలి అనుకుంటే ఆల్బెండజోల్ ఇవి ఇవ్వకూడదు. ఆల్బెండజోల్ ఏంటంటే దూడ ఏదైతే లోపల గర్భాశయ దూడ ఉందో దానికి కొన్ని జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి మనం ఏవైతే కొన్ని మందులు ఇవ్వకూడదో సో అవి ఏవైతే ఇవ్వకూడదో వాటిని దృష్టిలో పెట్టుకొని మిగతావి సేఫ్గా ఉండేవి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు గత వారంలోని ఈ దూడల పెంపకం గురించి చాలా వరకు విషయాలు తెలుసుకున్నారు. అంటే దూడ పుట్టిన వెంటనే మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వాటి పోషణ పైన ఎటువంటి శ్రద్ధ తీసుకోవాలి, అండ్ తర్వాత ఈ కొమ్ములు తీయటము, తర్వాత టీకాలు, నట్టల నివారణ, సో ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు గత వారం. సో ఇందులో ఏంటంటే అవి కొంతవరకు రిపీట్ అవుతాయి అండ్ మిగతావి మ్యాక్సిమమ్ ఇక్కడ మీకు ఏవైతే చెప్తున్నామో వాటిని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. అండ్ దూడని తల్లి నుండి వేరు చేయడం, దీన్నే మనం వీనింగ్ అని అంటాం. సో దూడని తల్లి నుండి వేరు చేయడం అంటే వీనింగ్ అని అంటారు. సో ఈ దూడ పుట్టిన వెంటనే వేరు చేస్తే జున్ను పాలను సేకరించి దూడకు చేతితో త్రాగించాలి లేదా పాలపీక ద్వారా కూడా తాగించవచ్చు. సో వీనింగ్ అని చెప్పాం. సో దూడని తల్లి నుండి వేరు చేయడాన్ని వీనింగ్ అని అంటాము. సో దూడ పుట్టిన వెంటనే వేరు చేస్తే జున్ను పాలను సేకరించి దూడకు చేతితో త్రాగించడం లేదా పాలపీక ద్వారా కూడా తాగించాలి. సో వీనింగ్ ఎందుకు చేయాలి, సో దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎందుకు చేయాలన్నది నెక్స్ట్ స్లైడ్లో వస్తాయి. అండ్ పాలు గోరువెచ్చగా శరీరం ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలాగా జాగ్రత్త పడాలి. అంటే డైరెక్ట్గా మదర్ నుంచి ఈ దూడ పాలు కానీ జున్నుపాలు కానీ తీసుకున్నట్లయితే అవి తల్లి యొక్క శరీర ఉష్ణోగ్రతలోనే ఉంటాయి కాబట్టి మనం ఎటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మనం ఏంటంటే వీనింగ్ చేస్తూ ఏదో తల్లి నుండి మనమే సేకరించి ఇక్కడ మనం జున్ను పాలని ఇద్దామనుకుంటున్నాం. సో అలాంటప్పుడు వన్స్ తీసిన తర్వాత జున్ను పాలు తీసిన తర్వాత వాటిని శరీర ఉష్ణోగ్రతకు ఉండేలాగా ఉష్ణోగ్రత ఉన్నట్టు చూసుకొని వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ వీనింగ్ చేయడం వలన లాభాలు ఏంటి? సో దూడలు ఖచ్చితమైన మంచి పౌష్టికాహారాన్ని అందించవచ్చు. సాధారణంగా బయట జరుగుతున్న అంటే రైతులు ఏ విధంగా పాలనిస్తుంటారో అందరికీ తెలిసిందే. మొదట పాలు అంటే పొదుగు చేపడానికి ఫస్ట్ దూడని తల్లి వద్దకు తీసుకెళ్ళి ఒక 2 సెకండ్లు లేదా ఒక 10 సెకండ్ల వరకు ఉంచి దూడ కొంచెం పాలు తాగిన తర్వాత దాన్ని తీసేసి పాలు మొత్తం తీస్తారు. అండ్ చివరిలో ఉండిపోయిన మిగిలిన పాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూడకి వదిలేస్తారు. కానీ ఇది అంత మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే మన అందరికీ తెలుసు ఈ ఏవైతే పాల్లోని ఉండే పోషకాలు ఏంటేంటి, ఈ లాక్టోజ్ తర్వాత ఫ్యాట్ కొవ్వు పదార్థాలు ఉంటాయి,
తర్వాత మాంసకృతులు, తర్వాత కొన్ని మినరల్స్, వైటమిన్స్ ఇవి ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా ఏదైతే కొవ్వు ఫ్యాట్ ఉందో దానికి కొంచెం సాంద్రత ఎక్కువ ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, నార్మల్గా అయితే ఫ్యాట్ ఎప్పుడు కిందకి సెటిల్ అవుతూ ఉంటుంది. అంటే వాటి మిగతా వాటితో పోల్చుకుంటే వాటి యొక్క బరువు రీత్యా అవి కిందన సెటిల్ అవుతూ ఉంటాయి. సో అదే ఇప్పుడు రైతులు చేస్తున్న పద్ధతి అంటే ఈ పాలు మొత్తం ముందే తీసేసి మిగతా పొదుగులో ఏవైతే మిగిలిన పాలు ఉన్నాయో వాటిని దూడలకు ఇస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే దూడకి ఎక్కువ ఫ్యాట్ ఉన్న మిల్క్ వెళ్ళిపోతుంది. సో దీనివలన అంటే అంత అనుకున్నంత లాభాలు ఉన్నాయా అంటే ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఈ ఫ్యాట్ వల్ల ఏమవుతుంది అంటే ఇంకొకసారి అంటే జీర్ణం కాక ఈ దూడలు కడుపు నొప్పి రావటం, లేకపోతే పారుకోవడం, లేకపోతే మలబద్ధకం ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, మొత్తం పొదుగులో ఏవైతే పాలు ఉన్నాయో మొత్తం తీసేసి, మొత్తం తీస్తే ఏమవుతుంది, మొత్తం తీసేయడం వల్ల ఫ్యాట్ అంతా అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది మిల్క్ అంతటికి. సో ఏవైతే మనం దూడ ఉందో దూడ బరువు ఎంత ఉందో ఆ బరువుకు తగ్గట్టు పాలని వేరు చేసుకొని మిగతా పాలని కేంద్రానికి వేసుకుంటే అప్పుడు ఫ్యాట్ పర్సెంటేజ్ మనం అమ్మిన పాలలో కూడా ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. దానివల్ల రైతుకు కూడా ఆర్థికంగా ఏవైతే పేమెంట్స్ ఉన్నాయో అవి కూడా బాగా వస్తాయి. కానీ అలా కాకుండా ఈ జనరల్గా జరుగుతుంది చూసుకుంటే కొంత ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గుతుంది. సో అదొకటి బెనిఫిట్ ఈ మనం వీనింగ్ చేసి డైరెక్ట్గా మనమే పాలు పిండేసి ఇవ్వటం వల్ల. అండ్ తల్లిపాలు ఎక్కువ అవటం వల్ల దూడల్లో కలిగే డయేరియా వ్యాధిని కూడా నివారించవచ్చు. సో ఒక్కసారి సాధారణంగా తల్లిపాలు అనేవి ఇప్పుడు బయట రేర్ చేస్తున్న కండిషన్స్ చూసుకుంటే ఎక్కువ ఇచ్చేసే అవకాశం ఉండదు. బట్ ఒక్కొక్కసారి బలహీనమైన పిల్లలు ఉంటాయి, అంటే తక్కువ వెయిట్ ఉన్న పిల్లలు ఉంటాయి. సో వాటి బరువుకు తగ్గట్టే మనం మిల్క్ అనేది సప్లై చేయాలి. సో వాటికి ఎంతైతే బరువు ఉందో దానికి తగ్గట్టే మనం దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, దాని ప్రకారంగా మనం ఇచ్చినట్లయితే సో అవి ఈజీగా డైజెస్ట్ చేసుకొని ఇంకొంచెం తొందరగా హెల్తీగా అవ్వే విధంగా అవుతాయి. సో ఒక్కొక్కసారి ఎక్కువ పాలు అధికంగా వచ్చేసినా కూడా అక్కడ జీర్ణం చేసుకోలేక ఈ విరోచనాలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ తల్లి పశువుకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు చికిత్సకు ఉపయోగించే మందుల వల్ల దూడలో ఎలాంటి ప్రభావం కలగకుండా ఉంచవచ్చును. అంటే డైరెక్ట్గా మనం తల్లి వద్దనే ఉంచి పెంచుతాం కదా. సో వాటికి ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తామో యాంటీబయాటిక్స్, ఆటోమేటిక్ యాంటీబయాటిక్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ కానీ ఏవైతే మనం మెడికేషన్ ఇస్తున్నామో అది ఆటోమేటిక్గా దూడకు కూడా వస్తుంది. సో దానివల్ల దూడకి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలి అంటే వీనింగ్ చేసుకొని మనం సెపరేట్ చేసుకుని పాలు ఇచ్చుకోవడం బెటర్. ఇన్ కేస్ బాగా హైలీ ఇన్ఫెక్షస్ డిసీజ్ అయితే అక్కడ పాలు ఇవ్వకుండా సెపరేట్ వేరే పాలు కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ మిల్క్ కానీ సో ఇవ్వడం మంచిది. అండ్ దూడల్ని వేరు చేయడం వలన పాడి పశువులు దూడ లేకుండానే పాలు ఇచ్చుటకు అలవాటు పడతాయి. అండ్ ఫలితంగా పాల ఉత్పత్తిని ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. సో ఈ వీనింగ్ చేయడం వలన ఏంటంటే ఇన్ కేస్ దూడ లేకుండానే పాలు ఇచ్చేలాగా మొదటి నుంచే తల్లికి అలవాటు చేస్తారు కాబట్టి దూడ లేకపోయినా కూడా అవి పాలు ఇచ్చేస్తాయి. అంటే ఇంకా చేపడానికి కానీ దూడ ముందుంటేనే పాలు ఇస్తుంది అన్న ఇబ్బందులు కూడా ఉండవు. అండ్ పాలు కూడా త్వరగా తీసేయవచ్చు. అండ్ దూడకు అవసరమైన పాలే తాగించవచ్చు. అంటే ఇక్కడ అంటే మిల్క్ ఏదైతే ఇవ్వాలో అది ఓవర్ డోస్ అవ్వకూడదు, అండర్ డోస్ అవ్వకూడదు, అంటే తక్కువ అవ్వకూడదు, ఎక్కువ అవ్వకూడదు. సో కావాల్సినంత పరిమాణంలోనే మనం పాలు ఇస్తాం. అండ్ దూడ చనిపోయినా కూడా పాల ఉత్పత్తిలో ఎటువంటి తగ్గుదల కూడా జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పాలు ఇచ్చేటప్పుడు మనం వేరు చేసి ఇస్తున్నాం కదా. సో శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా దగ్గరగా చేసి ఇవ్వాలంటున్నాము. అండ్ ఈ పాలు తీసేటప్పుడు పైన ఏదైతే నురుగు ఉంటుందో ఆ ఫోమ్ కూడా తీసేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఆ ఫోమ్ వల్ల తాగిన తర్వాత దూడల్లోని బ్లోట్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ రెండు జాగ్రత్తలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ దూడల ఆహారంలోకి వచ్చేటప్పటికి మొట్టమొదటిది పాలు, తర్వాత దాణ, మిగతా పశుగ్రాసం, ఎండుగ్రాసం, అంటే దశల వారీగా అవి ఏదైతే అది పుట్టి ఎన్ని నెలలు అయితే దాని ప్రకారంగా మనం ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తాం. సో ఫస్ట్ పాలు దూడకు దాని శరీర బరువులోని మొదటి నెలలో రోజుకు 10వ వంతు పాలు ఇవ్వాలి. ఇన్ కేస్ ఆ దూడ బరువు 30 కేజీల కింద పుట్టినట్లయితే 10వ వంతు అంటే 3 కేజీలు, అంటే 3 లీటర్ల పాల వరకు, అంటే 3 విడతల్లోని ఇస్తాం అనమాట. అంటే పూటకు 1 లీటర్ చొప్పున
ఇవ్వాలి. సో అంటే ఇలా ఇచ్చినట్లయితే హెల్తీగా పెంచొచ్చు. దూడకి ఎంతైతే కావాలో అంత మనం ఇవ్వగలుగుతాం. సో అలా కాకుండా మనం డైరెక్ట్‌గా పెంచినట్లయితే దూడ ఎంత పాలు తాగుతుందో తెలీదు, సరిపోయినాయో తెలీదు, లేకపోతే తగ్గినాయో తెలీదు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం దూడ యొక్క బరువుని దృష్టిలో పెట్టుకొని ఆ బరువు ఎంతైతే ఉందో అందులో 10వ వంతు మొదటి నెలలోని 10వ వంతు పాలు తూచి ఇవ్వడం మంచిది. అండ్ రెండవ నెల వచ్చేటప్పటికి 15వ వంతు పాలు ఇవ్వాలి. అండ్ మూడవ నెలలో వచ్చేటప్పటికి 20వ వంతు త్రాగించాలి. అండ్ పాలు తాగించాక నాలుక మీద కొద్దిగా ఉప్పు రుద్దడం మంచిది. సో ఉప్పు వలన ఏంటంటే అందరికీ తెలిసిందే, ఈ డైజెషన్లో ఆల్రెడీ చెప్పే ఉంటారు. స్టార్టింగ్ ఈ నోట్లో సెలైవరీ ఎమైలేజ్, సో ఇవన్నీ ఉంటాయి లాలాజలంలో. సో మొదట జీర్ణం అనేది దంతాలు చేసిన తర్వాత ఆ సెలైవా ఏవైతే నోట్లోని ఉత్పత్తి అవుతుందో లాలాజలం, ఆ లాలాజలంలో ఉండే ఈ సెలైవరీ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఇంకొంచెం జీర్ణం అవ్వటానికి, తీసుకున్న ఆహారం జీర్ణం అవడానికి దోహదపడతాయి. సో ఆ విధంగా అంటే సెలైవరీ ఎమైలేజ్లోని అండ్ లాలాజలంలో ఉండేది కూడా ఈ NaCl, అంటే ఉప్పులో ఉండేది కూడా NaCl. సో వీటి వల్ల కొంతవరకు డైజెషన్ అన్నది అవ్వడం జరుగుతుంది. అండ్ పాలుడు లక్షణాలు కనిపిస్తాయి ఇన్ కేసు మనం ఈ పాలు ఇస్తున్నప్పుడు, పాలు దూడలకు అందిస్తున్నప్పుడు కానీ లేకపోతే నార్మల్గా కానీ పాలు లక్షణాలు కనుక కనిపిస్తే పాలు మోతాదును తగ్గించుకోవాలి. అండ్ ఈ 3 మాసాల్లో సుమారు, అంటే మొదటి 3 మాసాల్లో సుమారు 180 నుంచి 240 లీటర్ల వరకు దూడకు కావాల్సి వస్తుంది. సో దూడ అనుకున్నంత బరువు పెరుగుతుందా లేదా, సో ఇవన్నీ జరగాలి అంటే వాటికి కావాల్సినంత ఆహారం మనం ఇవ్వాలి. సో ఆ రకంగా చూసుకుంటే మొదటి నెలలోని రోజుకు 10వ వంతు పాలు, రెండవ నెలలోని 15వ వంతు, మూడో నెలలోని 20వ వంతు త్రాగించాలి. అండ్ పాలుకి ప్రత్యామ్నాయాలు, ఇన్ కేసు పాలు లేవు అంటే తల్లి ఉండొచ్చు, అంటే తల్లికి కావాల్సినంత పాల దిగుబడి లేకపోవచ్చు, లేదు అంటే తల్లి చనిపోయి ఉండొచ్చు, లేదు అంటే తల్లికి ఎటువంటి ఏమైనా వ్యాధులు వచ్చి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అన్న. సో గాలికుంటు వ్యాధిలోని పాలు అస్సలు దూడ తాగడానికి వీల్లేదు. ఇన్ కేస్ తాగితే 100% దూడ మరణం చెందుతుంది. సో లేదు అంటే తల్లి వద్ద కూడా ఉంచకూడదు. సో ఇలాంటి కండిషన్స్లో మనం సెపరేట్ చేసుకొని దూడలకి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఇంకేమైనా ఉంటే ఆ విధంగా పాలను తయారు చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి ఒక ఉదాహరణ మిల్క్ రీప్లేసర్స్. ఈ 2వ వారం నుంచి మనం డైరెక్ట్ పాలు ఇవ్వచ్చు, లేదా మిల్క్ రీప్లేసర్స్ ఇవ్వచ్చు, లేదంటే ఇందాక చెప్పిన కండిషన్స్ ఏవైనా ఉంటే అటువంటి కండిషన్స్లో కూడా మిల్క్ రీప్లేసర్స్ని వాడచ్చు. సో మిల్క్ రీప్లేసర్ తయారు చేయాలి అంటే అందులో మెయిన్ ఉండే కాంపోనెంట్స్ గోధుమలు, పాలు, చేపల పొడి, బ్యూటరిక్ యాసిడ్, ఖనిజ లవణ మిశ్రమం. సో ఇవన్నీ ఉంటాయి ఒక ఆర్టిఫిషియల్ మిల్క్ రీప్లేసర్లోని. దీంతో పాటు కొబ్బరి నూనె, లిన్సీడ్ ఆయిల్ వంటివి కూడా కలపవచ్చు వీటితో పాటు. సో ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ సెషన్లో కవర్ చేశారు. అండ్ ఇన్ కేస్ ఇందాక విరోచనాలు అని చెప్పుకున్నాం, ఇప్పుడు మలబద్ధకం, కాన్స్టిపేషన్ కనుక ఉన్నట్లయితే దూడల్లోని సబ్బు నీటిని కానీ లేదా గ్లిజరిన్ కానీ లేదా ఆముదం వంటివి వాడాలి. సో ఆముదం ఇచ్చి ఎనిమా చేయవచ్చు. సో ఏవైతే యానస్ ఉందో యానస్ ద్వారా ఈ సోప్ వాటర్ కానీ లేకపోతే గ్లిజరిన్ కానీ పంపించి ఎనిమా చేయవచ్చు. త్వరగా జీర్ణమయ్యి పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలు గల దాణాను పాలతో పాటు 2వ నెల నుండి తినడం అలవాటు చేయాలి. సో జనరల్గా బయట నార్మల్గా 1-2 పశువులు మేపుకున్న రైతులు దూడలకి దాణా అంటేనే వాళ్ళు ఏంటి అని అడుగుతారు, దూడలకు దాణా ఇవ్వడం ఏంటి అని అడుగుతారు. కానీ దూడలు కనుక దాణా 2వ వారం నుంచి కనుక అలవాటు చేసినట్లయితే ఏంటంటే లోపట మనకు అందరికీ తెలుసు దూడలు సింపుల్ స్టమక్ యానిమల్స్ ఎప్పటిదాకా 3వ నెల వచ్చే వరకు. సో అంటే ఈ రూమెన్, రెటిక్యులం ఉన్నా కూడా అవి డెవలప్ అయ్యి ఉండవు, వాటి యొక్క ఫంక్షన్ ఏమి ఉండదు, అంటే అవి ఇంకా పెరుగుతూ ఉంటాయి, పెరిగే దశలోనే ఉంటాయి. వన్స్ 3వ నెల రాగానే అది యాక్టివ్ అవ్వటం, ఈ గడ్డి పరకలు తినటం అవి అలవాటు చేసుకుంటాయి. సో మనం అలా ఈ రూమెన్ని ప్రేరేపించి అది ఎదుగుదల, అది అంటే యాక్టివ్ అవ్వటానికి మనం 2వ వారం నుంచి దాణాను కొంత నాలుక పైన పేస్ట్లా రాసి దానికి అలవాటు చేసినట్లయితే రూమెన్ ప్రేరేపితం జరిగి, అంటే ఇప్పుడు మరి అవి దాన్ని అరిగించుకోవాలి కదా, అరిగించుకోవాలంటే ఏం చేయాలి, రూమెన్ ఫంక్షనింగ్లోకి రావాలి. సో అలా ఫంక్షనింగ్లోకి రావాలి అంటే మనం దాన్ని బయట నుంచి ప్రేరేపితం చేయాలంటే
దాణా కొంచెం నాలుగు పైన రాస్తే ఆ రూమెన్లో ఉండే ప్యాపిల్లా యాక్టివేట్ అవి రూమెన్ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయ్యే విధంగా వెళ్తుంది. సో దీనికోసం దాణాను 2వ వారం నుంచే అలవాటు చేయాలి. 2వ వారం నుంచి అలవాటు చేయాలంటే మనం పావు కేజీ లేకపోతే ఒక 300 గ్రాములు ఇచ్చేయమని కాదు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే అలవాటు చేస్తున్నారో 2వ వారం అన్నాం అంటే 14th డే నుంచి ఒక 25 గ్రామ్స్ లేదా 30 గ్రామ్స్ డే బై డే ఒక 5 గ్రామ్స్ పెంచుకుంటే వెళ్ళొచ్చు. అండ్ ఈ దాణా వచ్చేటప్పటికి పౌష్టికరమైన దాణాను 7వ రోజు వయసు నుండి అలవాటు చేయొచ్చు. మీకున్న అంటే రైతుకున్న ఆర్థిక వెసులుబాటు బట్టి ఆయన ఏదైతే ఎఫర్ట్ చేయగలదాన్ని బట్టి ఆయన పెట్టుకుంటే మంచిది. సో నార్మల్గా అయితే సైంటిఫిక్గా 7th డే అని చెప్తారు. అంటే కొంచెం పెట్టి అలవాటు చేసి మెల్లమెల్లగా దాన్ని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు నార్మల్ కమర్షియల్ డైరీ ఫార్మ్స్లో. సో ఈ విధంగా చూసుకుంటే మనం సైంటిఫిక్గా 7వ రోజు నుంచే దాణాను అలవాటు చేయొచ్చు. కొంచెం ఒక స్పూన్తో నాలుగు మెయిన్ వేసి దానికి అలవాటు చేసి మెల్లమెల్లగా అంటే ఎటువంటి ఇండైజెషన్ రాకుండా యానిమల్ని దాణాకు అలవాటు చేయడం అనమాట. అండ్ మొదట కొంత దాణాను దూడ నాలుక మీద రాయటం ద్వారా దూడ దాణా తినడానికి అలవాటు పడుతుంది. అండ్ దూడలకు పెట్టే దాణా బలవర్ధకంగా తేలికంగా జీర్ణం అవుతూ త్వరగా ఎదగడానికి తోడ్పడే విధంగా ఉండాలి. అంటే మనం ఏవైతే యాడ్ చేసే కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో దాణా మిశ్రమంలో వాడే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బలవర్ధకంగా ఉండాలంటే దూడ పెరుగుదలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఏది పడితే అది వాడితే దూడ పెరుగుదల ఉండదు. అండ్ దూడల దాణాలో ఎక్కువ మాంసకృతులు తక్కువ పీచు పదార్థం కలిగి ఉండేలా చూసుకోవాలి. సో తెలుసు కదా, మాంసకృతులు ప్రోటీన్స్ అన్నవి బాడీ బిల్డప్ అవ్వడానికి ఉపయోగపడతాయి. అంటే బాడీ పెరగాలి, లోపల ఏవైతే ప్రత్యుత్పత్తి వ్యవస్థ కానీ లేకపోతే లోపల ఆర్గాన్స్ అన్నీ ఇంకా ప్రాపర్గా ఎదగాలి, హెల్దీగా ఉండాలి అంటే ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. మజిల్ పెరగాలి అన్న. సో ఇవన్నీ జరగాలి అంటే మాంసకృతులు చాలా ఇంపార్టెంట్. అండ్ 2 నెలల వయసు నుండి 22% DCP అంటే డైజెస్టబుల్ క్రూడ్ ప్రోటీన్, 70% TDN టోటల్ డైజెస్టబుల్ న్యూట్రియంట్స్ లేదా జీర్ణోపయోగ పదార్థాలు పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఇన్ కేస్ బయట నుంచి కాఫ్ స్టార్టర్ కానీ ఏవైనా తీసుకున్నట్లయితే అందులో ఈ కాంపోజిషన్ ఉందో లేదో చూసుకోవాలి. 70% TDN 22% DCP ఉందా లేదా చూసుకోవాలి. కొంతమంది 24% కూడా వాడతారు. సో దాణా అంటున్నాం కదా, సో దాణాలోని వాడే ఏవైతే పదార్థాలు ఉన్నాయో సో మనం ఏ రేషియోలో మిక్స్ చేసుకోవాలి, ఎంతెంత ఇవ్వాలి. అండ్ ఇందులో వచ్చేటప్పటికి జొన్నలు మొక్కజొన్నలు పిండి పదార్థాలు కోసం 40 పాలు ఇవ్వాలి. అంటే ఒక 100 kg దాణా తయారు చేయాలి అనుకుంటే 40 kg జొన్నలు లేదా మొక్కజొన్న కానీ వేసుకోవచ్చు. అంటే మీకు దగ్గరలో ఉన్న మీ ఏరియాలో ఏవైతే చౌకగా దొరుకుతాయో సో వాటిని తీసుకొని మనకి రేటు పెరిగిపోకూడదు, తర్వాత పోషకాలు అందాలి. సో దాని ప్రకారంగా మీ ఏరియాలో అక్కడ ఎక్కువగా దొరికే అండ్ చౌకగా దొరికే పదార్థాలు ఏవైతున్నాయో వాటిని ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వేరుశనగ పిండి 30 పాలు అండ్ తవుడు 10 పాలు, చేపల పొడి 7 పాలు, బెల్లపు మడ్డి 10 పాలు, కంచిలవణ మిశ్రమం 3 పాలు. సో ఈ విధంగా కలుపుకొని మనం ఒక దాణాను తయారు చేసుకోవచ్చు. సో అదే ఇది చిన్న దూడలకు, పెద్ద దూడలకు వచ్చేటప్పటికి అంటే 6వ నెల కానీ 7వ నెల కానీ వచ్చేటప్పటికి ఇక్కడ చేపల పొడి వాడటం అంత అవసరం లేకపోవచ్చు. 3వ నెల నుండి దాణాతో పాటు పచ్చగడ్డి మనం అలవాటు చేయొచ్చు, తినడం అలవాటు చేయాలి పచ్చగడ్డి కూడా. అండ్ రోజుకు 300 గ్రాములు పెట్టాలి. ఏదైతే 3వ నెల వయసు వచ్చేటప్పటికి 300 గ్రాముల వరకు మనం తీసుకురావచ్చు. అంటే మనం 2వ వారంలో మొదలు పెట్టాం లేదా 1వ వారంలో మొదలు పెట్టారు. ఫస్ట్ ఒక 10 గ్రామ్స్ మొదలు పెట్టారు, నెక్స్ట్ డే ఒక 5 గ్రామ్స్ పెంచారు, నెక్స్ట్ డే ఇంకో 5 గ్రామ్స్. సో ఇలా పెంచుకుంటూ 3వ నెల వచ్చేటప్పటికి 300 గ్రాముల కింద దాన్ని చేయొచ్చు. అండ్ 3వ నెల వరకు దూడలకు పీచు పదార్థం తక్కువగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ప్రోటీన్స్ ఉండాలని
చెప్పుకున్నాం కదా. సో ప్రోటీన్ ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి, పీచు పదార్థం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సో పీచు పదార్థం ఎక్కువ ఉంది అంటే ఇంకా అక్కడ రూమెన్ యాక్టివ్గా ఉంటే డైజెషన్ చేస్తుంది. సో కానీ ఇక్కడ ఏంటి రూమెన్ యాక్టివ్గా లేదు కాబట్టి మనం ఇక్కడ పీచు పదార్థం తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. 3వ నెల దాటాక దానితో పాటు పచ్చగడ్డి కూడా అలవాటు చేసుకోవచ్చు. అండ్ పచ్చిమేత 5 భాగాలు, ఎండు మేత 2 భాగాలు ఉండేలాగా చూసుకోవాలి. 3 నెలల నుంచి పచ్చగడ్డి అన్నాం కదా. సో ఇక్కడ 5 భాగాలు పచ్చిమేత, ఎండు మేత 2 భాగాలు. సో వీటిలో ఎగ్జాంపుల్ ఒక 3 కేజీలు పశుగ్రాసం అనుకుంటే అందులో ఒక 2 కేజీలు పచ్చగడ్డి, 1 కేజీ ఎండుగడ్డి. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. 4వ నెల ఇందాక చూసింది. ఇప్పుడు ఇది 4వ నెల నుండి పెట్టవలసిన దాణా. సో 4వ నెలలోని దాణా పెట్టాలి అనుకుంటే ఏ రకంగా మనం తయారు చేసుకోవచ్చు. అండ్ ఇందులో వరి తౌడు వచ్చేటప్పటికి 15 పాళ్ళు, మొక్కజొన్నలు లేదా జొన్నలు 27 పాళ్ళు, వేరుశెనగ చెక్క లేదా గానుగ చెక్క 25 పాళ్ళు, ఉలవలు 10 పాళ్ళు, బెల్లపు మట్టి 10 పాళ్ళు, ఉప్పు, ఖనిజ లవణ మిశ్రమం. సో ఖనిజ లవణం మిశ్రమం ఒక 2%, ఉప్పు 1%. సో ఇలా వేసుకొని ఒక 3% కింద వేసుకోవచ్చు. ఇందులో ఇంకా మనం యాడ్ చేసుకోవాలనుకుంటే విటమిన్స్, యాంటీబయాటిక్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో 3 నెలల్లోని 300 గ్రాములు పెట్టుకోవాలని చెప్పాము. అండ్ 4వ నెలలో వచ్చేటప్పటికి 500 గ్రాములు పెట్టాలి. అండ్ 5 నుండి 6 నెలలు ఈ మధ్యలో 750 గ్రాములు దాణా పెట్టుకోవాలి. తర్వాత నుండి 6వ నెల దాటిన తర్వాత నుండి 1 కేజీ దాణా పెట్టే విధంగా చూసుకోవాలి. సో ఈ దాణా ఇలా మిశ్రమం తయారు చేసుకొని సో మనం చెప్పిన ఈ స్పెసిఫికేషన్స్ ప్రకారంగా పెట్టుకున్నట్లయితే దూడలు ఖచ్చితంగా మొదటి ఎదకి ఏదైతే మనం చెప్పామో మొదటి ఎద సో ఈ టైంలో రావాలి. సో ఖచ్చితంగా మొదటి ఎదకి రావటం జరుగుతాయి. లైక్ క్రాస్ బ్రీడ్ జెర్సీ, హెచ్ఎఫ్ అవి ఎన్ని నెలలకు రావాలి? 14 to 16 monthsకి ఎదకు రావాలి మొదటి ఎదకి. గేదెల్లో వచ్చేటప్పటికి 3 yearsలో రావాలి, 2.5 to 3 years. అండ్ ఈ నాటు పశువులు వచ్చేటప్పటికి 2.5 yearsకి రావాలి. సో ఈ విధంగా రావాలి అంటే మనం వాటికి ఇచ్చే ఆహారం ఇంత ప్రాపర్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఒక 3-4 years బ్యాక్ సునందిని స్కీమ్ ఉండేది. సో తెలుసు కదా, సునందిని స్కీము ఓన్లీ మెంట్ ఫర్ కావ్స్. ఏవైతే ఈ దూడలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆడదూడలకి ఇవ్వాలి అని పెట్టడం జరిగింది. సో ఎవరైతే రైతులు మనం ఇచ్చిన దాణా దూడలకు మాత్రమే పెట్టి మనం చెప్పినట్లు పెంచారో అవి మొదటి ఎద మనం చెప్పిన టైంకే వచ్చి కొన్ని విజయాలు సంతరించుకున్నాయి. సో ఇప్పుడు కూడా జరగాలి అంటే సో ఇప్పుడు మనం ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో అవి గనక రైతులు పాటించగలిగితే ఖచ్చితంగా ఈ దూడలు మొదటి ఎదకి సకాలంలో రావటం, తర్వాత దూడ ఏదైతే గర్భం దాల్చిన తర్వాత దూడ ఈనేటప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం, తర్వాత ఈతల మధ్య కాలం కూడా గ్యాప్ కూడా ఎక్కువగా లేకపోవడం వంటివి చూడొచ్చు. కానీ వాటికి కావాల్సిన ఆహారం ఈ విధంగా ఇచ్చినట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సాధారణంగా మనం పశువులకి వచ్చే ఇబ్బందుల్ని నయం చేయాలంటే వాటి పోషణతోటి 50% రూల్ అవుట్ చేయొచ్చు. అండ్ పోషణ గురించి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ గృహ వసతి. సో గృహ వసతి, సో పోషణ ఎంత ఇంపార్టెంటో వాటికి గృహ వసతి కూడా అంతే ఇంపార్టెంట్. సో చాలా మంది రైతులు అంటే తెలియక అంటే తర్వాత నెక్స్ట్ ఆ షెడ్లో ప్లేస్ లేక ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారు, బయట కట్టేస్తూ ఉంటారు. ఈ చలికాలంలో వాటిలో కట్టేయడం వల్ల ఏమవుతుంటాయి, ఈ దూడలకి న్యూమోనియా రావటం, ఎక్కువగా రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి కంప్లైంట్స్ రావటం జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇన్కేస్ షెడ్ ఉన్న వాటిని ప్రాపర్ మెయింటెనెన్స్ లేక ఎప్పటికప్పుడు క్లీన్ చేయక, తర్వాత స్టాకింగ్ ఒక చిన్న షెడ్ ఉంటుంది, చిన్న పాక, అందులో 4-5 దూడలు ఉంటాయి. సో అక్కడే పేడ మూత్రం అన్నీ పడిపోతూ ఉంటాయి. పెద్ద ప్రాపర్గా క్లీన్ చేయక అవి కూడా ఈ అమోనియా స్మెల్ వీటి వలన లంగ్స్ అని ఒక్కొక్కసారి ఎఫెక్ట్ అవ్వటం. సో ఇటువంటి కండిషన్స్, ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు చూస్తుంటాం. సో గృహ వసతి చాలా ఇంపార్టెంట్. మనం పోషణ ఎంతైతే దృష్టి పెడతామో వాటికి ఉండటానికి షెల్టర్ మీద కూడా అంతే దృష్టి పెట్టాలి. సో ఒక పాకలో గరిష్టంగా 30 దూడల వరకు ఉంచవచ్చు, అంతకంటే ఎక్కువ దూడల్ని ఉంచకూడదు, అంటే స్పేస్ బట్టి. అండ్ 100 దూడలకు
ఇన్ కేస్ ఒక పెద్ద లార్జ్ స్కేల్ ఫామ్లోనే కొంత దూడలు ఉంటే అవి పెట్టాలి అంటే 40 నుంచి 50 మీటర్ల వరకు వాటికి స్థలం ఉండాలి. అండ్ పుష్కలంగా గాలి వెలుతురు ప్రసారం అయ్యేలాగా ఉండాలి. సో చుట్టుప్రక్కల చెట్లు ఉండేలా చూసుకోవటం. తర్వాత షెడ్ కన్స్ట్రక్ట్ చేసే డైరెక్షన్స్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ కానీ, లేకపోతే అక్కడికి ఏ డైరెక్షన్తో అనుగుణంగా ఉంటుందో, సో నార్మల్గా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ అన్నిటికీ సూటబుల్. సో అలా ఉంటే ఈ గాలి కానీ వెలుతురు అంతా ఈజీ ఫ్లో ఉంటుంది అనమాట, ఎటువంటి అబ్స్ట్రక్షన్స్ లేకుండా. తర్వాత షెడ్ కట్టేటప్పుడు మెజర్మెంట్స్ బాగా ఎత్తు కట్టేయకూడదు, అలానే బాగా కిందకి కట్టేయకూడదు. సో అవి చూసుకోవాలి. అండ్ దూడ మేతకు కావాల్సిన స్థలం 40 to 50 సెంటీమీటర్స్. అండ్ మేత మరియు నీటి తొట్టెలు 40 సెంటీమీటర్లు. మేత మరియు నీటి తొట్టెలు అంటే మేత మేసే తొట్టెల్ని మేంజర్స్ అంటారు, అండ్ నీటి తొట్టెల్ని వాటర్ ట్రప్స్ అంటారు. సో వీటికి కావాల్సిన కొలతలు ఎలా అంటే 40 సెంటీమీటర్లు వెడల్పు ఉండాలి ఒక్కొక్క దూడకి, అండ్ 15 సెంటీమీటర్లు లోతు ఉండాలి, అండ్ 20 సెంటీమీటర్లు దూడ వైపు ఎత్తు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సైజ్ గోళం అనుకుంటే అందులో అంటే ఒక దూడకి 40 సెంటీమీటర్లు వెడల్పు ఉండేలా చూసుకోవాలి. అంటే ఈజీగా తలపెట్టి తాగడానికి లేదా తినడానికి ఉండే విధంగా 15 సెంటీమీటర్లు లోతు ఉండాలి, అండ్ 20 సెంటీమీటర్లు దూడ ఎక్కడి నుంచి ఉన్న వైపు ఎత్తు ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఒక షెడ్లో అంటే ఈ గృహ వస్తువు గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒక షెడ్లో దూడకు కావాల్సిన స్పేస్ ఎంతైతే అది నిల్చోవడానికి ప్లేస్ కావాలో, లేకపోతే ఫ్రీగా మూవ్ అవ్వడానికి ప్లేస్ కావాలో మనం ఇప్పుడు చూద్దాం. అండ్ దూడ వయసుని బట్టి కప్పు ఉన్న ప్రాంతం అంటే షెడ్, అండ్ కప్పు లేని ప్రాంతం అంటే బయట ఉన్న ప్యాడక్ ఏరియా. అండ్ 3 నెలలలోపు ఉన్న వయసున్న దూడలకు 1 చదరపు మీటరు విస్తీర్ణం ఉన్న షెడ్లో ప్లేస్ కావాలన్నమాట. కప్పు లేని ప్రాంతం బయట తిరగటానికి 1 చదరపు మీటరు సరిపోతుంది 3 నెలలు లోపు ఉన్న దూడలకి. అండ్ 3 నెలలు పైబడిన దూడలకి 2 చదరపు మీటర్లు షెడ్లో ప్లేస్ కావాలి, అండ్ బయట వచ్చేటప్పటికి 4 చదరపు మీటర్లు షెడ్ లోపట ప్లేస్ కావాలి. సో ఇవి మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. లైక్ మనం ఏమేం చేయాలి దాణా ఆహారం విషయంలో కానీ, లేకపోతే పాలు ఏ విధంగా ఇవ్వాలని కానీ, లేకపోతే గృహవసతి. సో వీటితో పాటు నెక్స్ట్ ఆరోగ్య పరిరక్షణలో మనం తెలుసుకోవాల్సినది దూడలో సాధారణంగా వచ్చే వ్యాధులు. సో ఇది కూడా ఆల్రెడీ కవర్ చేసున్నారు, బట్ ఒకసారి చూద్దాం. సో దూడల్లోని సాధారణంగా వచ్చేవి చూసే ఉంటారు, ఈ నట్టలు వ్యాధి అంటాము, అంటే ఆస్కారియాసిస్, తర్వాత డయేరియా, నెక్స్ట్ కాక్సిడియోసిస్, న్యూమోనియా, కాఫ్ డిఫ్తీరియా. సో ఇలాంటివి అంటే కామన్గా వచ్చే కండిషన్స్ ఉన్నాయి. సో అవి వచ్చేటప్పుడు మనం ఎలా గుర్తించాలి, వాటికి మేనేజ్మెంట్ ఎలా మనం వాటిని క్యూర్ చేసుకోవాలి. సో దూడల్లో నీళ్ళ విరేచనాలు కారణం వచ్చేటప్పటికి బలహీనమైన దూడలు పుట్టడం. బలహీనం అంటే పుట్టేటప్పుడే దూడ బలహీనంగా పుట్టడం, అండ్ సరైన మేపు ఇవ్వకపోవటం, అకస్మాత్తుగా కలిగే వాతావరణ మార్పుల వలన కూడా జరుగుతాయి. అండ్ ఇందులో వచ్చిన అపరిశుభ్రత, జున్నుపాలలో పోషకాల కొరత, జున్నుపాలను మితిమీరి త్రాగించడం. జున్నుపాలు సరిపడినంత ఇవ్వకపోయినా, ఎక్కువ అవినా, లేకపోతే షెడ్ చుట్టుపక్కల ఉన్న అంటే యానిమల్ ఉంటున్న ప్లేస్ చుట్టుపక్కల హైజీన్ లేకపోయినా కూడా ఈ విరోచనాలు కలిగే అవకాశం ఉంటాయి. ఇందులో మరణాలు వచ్చేటప్పటికి 90% వరకు దూడలు చనిపోతుంటాయి. స్టార్టింగ్లోని కాఫ్ స్కోర్స్ అంటుంటాం. సో 90% దూడలు చనిపోతాయి, అంటే మనం ప్రాపర్గా దాన్ని కేసు అటెండ్ చేయకపోతే. ఇంకొకటి ఏంటంటే దూడల్ని పెద్దవాళ్ళతో పాటు సాధారణంగా ఉంచకూడదు, ఇప్పుడు సెపరేట్గానే ఉంచాలి. ఎందుకంటే ఈ పెద్దవాటిలో జీర్ణాశయంలోని చాలా వరకు కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి. సో అవి పెద్దవాటిలోని అంత ప్రాణాంతకం కాదు. అంటే అవి వాటి జీర్ణాశయంలో ఉన్నా కూడా పెద్ద పశువులకి అంతేమీ కాదు, 1-2 రోజులు విరోచనాలు అయినా కూడా తగ్గిపోతాయి. కానీ అదే గనక ఆ విరోచనాలు వలన ఇవి తాగిన నీళ్లు కానీ ఆహారం కానీ కలుషితం అవి
దూడల లోపల కనుక ప్రవేశించినట్లయితే ఆ దూడల్లోని ఈ విరోచనాలు తీవ్ర స్థాయిలో ఉండి ఒకసారి చనిపోయే అవకాశం కూడా ఉంటాయి. సో అందుకని ఇవి ఎక్కువగా మనం ఉన్న చుట్టుప్రక్కల ఏరియా హైజీనిక్గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఈ ఆహారం కలుషితం అవ్వకుండా చూసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. నివారణ వచ్చేటప్పటికి సరైన మేపు, సమతుల్య పోషణ, సమతుల్యమైన దాణ సక్రమంగా ఇవ్వటం, అండ్ దూడ పుట్టిన అర్ధ గంట లోపు జున్నుపాలు త్రాగించాలి. సో తెలుసు కదా, జున్నుపాలు అన్నవి తాగించాలి, అది కూడా అరగంట నుంచి 2 గంటల లోపు ఖచ్చితంగా తాగించాలి. సో తర్వాత దశల్లో కనుక తాగిస్తే ఏమవుతుంది, ఈ దూడ ప్రేగులులో ఉండే పోర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా సైజు చిన్నగా అవటం మొదలవుతాయి. అంటే పుట్టిన తర్వాత అంటే ఆ చిన్నగా అవ్వటం వల్ల ఏమవుతుంది, ఈ జున్నుపాల్లో ఉండే మాంసకృతులు ఇమ్యునోగ్లోబులిన్స్ అవి అంత ఈజీగా శోషించుకోలేవు అన్నమాట, అంత ఈజీగా ప్రేగుల నుంచి రక్తంలోకి శోషించుకోబడవు. సో దానివల్ల ఏమవుతుంది, తల్లి వ్యాధి నిరోధక శక్తినిచ్చే కారకాలను ఇచ్చినప్పటికీ దూడ 100% తీసుకోలేదు. అంటే ఎప్పుడు అది కూడా ఈ టైం అనేది పెరిగిపోతాయి, అంటే మనం చెప్పిన ½ అన్ అవర్ నుంచి 2 గంటలు టైం పీరియడ్ దాటిపోతాయి. సో దానికోసం మనం ఖచ్చితంగా మొదట జున్నుపాలని అరగంట నుంచి 2 గంటలకు ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వాలి. చాలామంది రైతులు కొన్ని అపోహలు ఉంటాయి, అంటే మొదట ఇచ్చే జున్నుపాలు కొంచెం థిక్గా ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, లేదా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఇవ్వచ్చా ఇవ్వకూడదు, అరగదు అంత తొందరగా అనేసి కొంచెం లేట్ చేసి డిలేగా ఇస్తారనమాట. సో అలా మనం లేట్ చేయకూడదు. సో ఖచ్చితంగా ఈ ½ అన్ అవర్ నుంచి 2 గంటల లోపు ఇచ్చేయాలి. సో నెక్స్ట్ దూడల పాకలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ దూడలు ఎండ, వేడి, చలి తీవ్రతల నుండి కాపాడడానికి పాకలను తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది ఆల్రెడీ చెప్పాం. షెడ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ పాకల్లో తగిన గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు చూసుకోవాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లప్పుడూ ఉండే విధంగా చూసుకోవాలి. వ్యాధి సోకిన దూడలను వేరు చేసి చికిత్స చేసి వాటికి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలని, గ్లూకోజ్, ఎలక్ట్రాల్ పౌడర్ ద్రావణాలని ఇవ్వాలి. ఈ డయేరియా కానీ వీటిలో ఏమవుతాయి, ఎక్కువ ఎలక్ట్రోలైట్స్ పోతాయి బాడీ నుంచి. అంటే ఈ మినరల్స్ కానీ వాటర్ కంటెంట్ అది ఎక్కువ పోతుంటుంది కాబట్టి ఖచ్చితంగా వీటికి గ్లూకోజ్ కానీ ఎలక్ట్రాల్ పౌడర్స్ కానీ ఇవ్వాలి. ఆ తర్వాత పశు వైద్యుని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలి. పాల్లో 1 టీ చెంచా మోతాదులో యాంటీబయాటిక్ మందును కలిపి త్రాగించవచ్చు. ఈ వ్యాధి రాకుండా నివారించుకోవాలి. సో ఈ విధంగా దూడల్లోని విరోచనాలని కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా హైజీన్ మెయింటైన్ చేయడం, తర్వాత మొదట పుట్టినప్పుడే దూడలకి సరిపడినంత జున్నుపాలను ఇవ్వటం, అది కూడా అరగంట నుంచి 2 గంటల లోపు. సో తర్వాత కూడా ఇస్తాము, బట్ ఫస్ట్ ఇచ్చేది మాత్రం అరగంట నుంచి 2 గంటల్లో ఖచ్చితంగా ఇచ్చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేది న్యూమోనియా. సో న్యూమోనియా ఎందుకు వస్తుంది, న్యూమోనియా అనేది ఇది లంగ్స్, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. అంటే ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం లేదా నీరు చేరడాన్ని మనం న్యూమోనియా అంటాము. ఇది కూడా దూడల్లోని ఎక్కువ రాత్రిపూట లేకపోతే చలిగాలిలోని లేకపోతే చల్లగా ఉండే టైంలో బయట వదిలేయడం వలన జరుగుతూ ఉంటాయి. ఇందులో మనం తెలుసుకోవాలంటే జ్వరం ఉంటుంది, నెక్స్ట్ ఈ ముక్కు నుండి చీముడులా కారటం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, సో ఇవన్నీ కనిపిస్తుంటాయి. సో ఇది కూడా వెంటనే క్యూర్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి మలబద్ధకం. సో దూడల్లోని ఎక్కువగా కనిపిస్తుంది, సరైన మోతాదులో జున్నుపాలను త్రాగించకపోతే ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ దూడకు పట్టే పాలలో కోడిగుడ్డు సొన, ఇంగువ, బెల్లం కలిపి 2 రోజులు తాగిస్తే లేదా ఎనిమా చేపిస్తే ఈ మలబద్ధకం కండిషన్ నుంచి దూడకి రిలీఫ్ ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి వచ్చి బొడ్డువాపు. సో బొడ్డువాపు కూడా చూస్తుంటుంది, రెగ్యులర్ కామన్గా చూస్తుంటారు. సో ఎందుకు, ఈ పుట్టిన వెంటనే దూడ ఏదైతే అంబిలికల్ కార్డ్ బొడ్డు ఉందో అది దూడ శరీరం నుంచి 2 అంగుళాల క్రిందన మనం కట్ చేయాలి. అది కూడా స్టెరైల్గా కట్ చేయాలి. అంటే
ఎటువంటి మట్టి కానీ ఇన్ఫెక్షన్ కానీ లేకుండా ఉండే చూసుకోవాలి. అంటే ప్రాపర్గా ప్లేస్ అంతా క్లీన్ చేసుకొని 2 అంగుళాలు కిందన, శరీరం నుంచి 2 అంగుళాల కిందన బొడ్డును ఒక పరిశుభ్రమైన ఈ సర్జికల్ సిజర్స్ తోటో లేకపోతే ఏదైనా బాగా క్లీన్ చేసిన బ్లేడ్తో కానీ కట్ చేసి టింక్చర్ ఐడిని అద్దాలి. టింక్చర్ ఐడిని అద్దడం, అద్దిన తర్వాత అది ప్రాపర్గా ఒక 2-3 డేస్ కంప్లీట్గా దానికి డ్రెస్సింగ్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసినట్లయితే ఈ బొడ్డు వాపు సమస్య అనేది రాకుండా ఉంటుంది. కానీ కట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ ప్రాపర్గా చేస్తారు, తర్వాత దాన్ని పట్టించుకోరు. ఏమవుతుంది, మెల్లమెల్లగా మట్టిలోనే ఉంటాయి కాబట్టి మట్టిలో ఉండే బ్యాక్టీరియా లోపలికి చేరిపోవడం, అది మెల్లగా ఎప్పుడైతే లోపల బ్యాక్టీరియా వెళ్ళిందో ఇన్ఫెక్షన్ అవుతుంది. వెంటనే అక్కడ సైజ్ అనేది పెరగడం, వాపు రావడం గమనిస్తాం. మెల్లమెల్లగా అది అంతా గడ్డ కట్టడం, తర్వాత చీమకారి మొత్తం యాబ్సెస్ ఏర్పడిపోతుంది. సో ఇవంతా జరగకుండా ఉండాలి అంటే పుట్టిన వెంటనే మనం చేయాల్సిన బాధ్యతలు ఏదైతే బొడ్డుకి శరీరానికి 2 అంగుళాల క్రిందన అంబిలికల్ కార్డ్ని స్టెరైల్ అంటే పరిశుభ్రంగా ఉండే కత్తెరతో కానీ లేకపోతే బ్లేడ్తో కానీ కట్ చేసి దానికి టింక్చర్ ఐడిని అద్దడం చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చి నట్టలు. సో ఏలిక పాములు కానీ లేకపోతే జలగ పురుగులు కానీ, సో ఇవన్నీ వస్తుంటాయి దూడల్లోని. సో నట్టలు అనేటప్పటికీ ఇవి పుట్టిన తర్వాత కలుషితమైన నీరు లేకపోతే పాలు త్రాగడం వల్ల, లేకపోతే మట్టి ద్వారా కూడా రావచ్చు. లేదు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దూడ పొట్టలోకి తల్లి ఈ అంబిలికల్ కార్డ్ ద్వారా దూడ లోపలికి ప్రవేశించి పుట్టిన తర్వాత అవి యాక్టివేట్ అవుతాయి అన్నమాట. యాక్టివేట్ అవి అవే మనకి లోపల నట్టల కింద మారుతాయి. సో ఇది కూడా రెగ్యులర్గా చూసే ఒక వ్యాధి. సో కొన్నిసార్లు తల్లి గర్భంలోనే సోకుతుంది, పెరుగుదల సరిగ్గా ఉండదు. సో వన్స్ ఈ నట్టలు కానీ లేకపోతే ఏ ఇంటర్నల్ పారాసైట్స్ అంతర్పరాణజీవులు ఏవి ఆశించినా కూడా ఏం జరుగుతుంది, సో ఇవి ఏదైతే అతిథి యొక్క అంటే ఏ శరీరం మీద ఆధారపడిందో వాటి మీద ఆధారపడి బ్రతుకుతాయి కదా, అంటే అవి తీసుకున్న పోషకాలనే ఇవి కూడా అవి తీసుకొని అవి పెరగడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, పోషక లోపాలు జరుగుతాయి. తర్వాత పోషక లోపాలు జరిగినాయి అంటే ఆటోమేటిక్గా దూడ సకాల టైంకి ప్రాపర్గా బాడీ వెయిట్ రాకపోవటం. నెక్స్ట్ ఇంకా మిగతా చాలా సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ విరోచనాలు, తర్వాత కడుపు నొప్పి వచ్చి కడుపు ఉబ్బడం, నెక్స్ట్ వెంట్రుకలు అనేవి బిరుసుగా మారి నిక్కబొడుచుకొని ఉండటం, సో యాక్టివ్గా ఉండకపోవటం, ఆకలి లేకపోవటం. సో ఇలాంటి చాలా లక్షణాలు కనిపిస్తాయి. సో ఇది నివారణ అంటే ఒకటే, నట్టల నివారణ క్రమం తప్పకుండా చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కామన్గా కనబడేది కాక్సిడియోసిస్. ఇది కూడా అంతర్పరాణజీవి, అది కూడా ఏకకణ అంతర్పరాణజీవి వలన వస్తుంది. ఈ కండిషన్ కనుక వచ్చినట్లయితే దూడలకి రక్త విరోచనాలు ఎక్కువ కనిపిస్తాయి. సో ఇది రాకుండా ఉండాలి అంటే పశుశాలలు 15 రోజులకు ఒకసారి సున్నం చల్లుకోవటం చాలా ఇంపార్టెంట్, లేదంటే సల్ఫర్ డ్రగ్స్ వాడుతుంటారు. అండ్ బాహ్య పరాణజీవులు, ఇవే కాకుండా ఇంకా ఎక్కువగా కనబడేది బాహ్య పరాణజీవులు. బాహ్య పరాణజీవులు అంటే పేలు, గోమార్లు, పిడుదులు. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చూపించాం పేలు, గోమార్లు, పిడుదులు ఇవన్నీ. సో ఇవి రక్తం పీల్చి పోషకాలని గ్రహించి బ్రతుకుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఏవైతే ఆశించబడ్డాయో ఆ పశువులు పోషక లోపాలు, తర్వాత రక్తహీనత ఎక్కువగా ఉంటాయి. రక్తహీనత ఉంది అంటే మనం దాని మీద ఎటువంటి మెజర్స్ తీసుకోకుండా క్యూర్ చేయకుండా ఉంచినట్లయితే, రక్తహీనత ఎక్కువగా ఉంది అంటే ఈ దూడలు తర్వాత కాలాల్లోని తొందరగా సకాలంలో ఎదకు రాకపోవడం, ప్రాపర్గా పెరగకపోవడం అనేది జరుగుతాయి. సో ఇది మనం చేయాలి అంటే బయట నుంచి ఏదైతే ఎక్టో పారాసైట్స్ వాడుతుంటామో ఐవర్మెక్టిన్ కానీ లేకపోతే బ్యూటాక్స్, సో వీటితోటి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చేయొచ్చు. అండ్ 3 నెలల వయసు దాటాక నెల వారీగా సంవత్సరం వరకు వెంట్రుకలు కత్తిరించి బాహ్య పరాణజీవులు నివారణ చేయవచ్చు, మందులు పిచికారీ చేసుకోవచ్చు. సో వెంట్రుకలు ఎక్కువగా అంటే బఫెలో కావ్స్ వచ్చేటప్పటికి వెంట్రుకలు కట్ చేసుకోవచ్చు.
నెలవారీగా సంవత్సరం వరకు వెంట్రుకలు కట్ చేసుకోవచ్చు. సో వింటర్ వచ్చేటప్పటికి అలా చేయకూడదు. వింటర్ వచ్చేటప్పటికి ఈ థర్మల్ ఇన్సులేషన్ ఉండాలి కాబట్టి ఆ టైంలో కత్తిరించకుండా మిగతా ఈ వేసవి ఆ టైంలో చేయొచ్చు. సో అలాంటి టైంలో మనం ఎప్పుడైతే ఈ బాహ్య పరాన్నజీవులు ఏవైతే ఉన్నాయో వాటికి ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్స్ కానీ బ్యూటాక్స్ కానీ బ్యూటాక్స్ సెక్షనల్ అప్లికేషన్స్ ఎండెక్టిన్ సో ఇవన్నీ వాడి వాటిని నిర్మూలన చేసుకోవాలి. సో రక్తహీనతతో పాటు చర్మ వ్యాధులు కూడా కనిపిస్తాయి. అండ్ దూడల్లో వచ్చే మరణాలకి వాటి కారణాలు సో ఇప్పటి వరకు అన్నీ చెప్పుకున్నవే. అండ్ జున్ను పాలు సరైన మోతాదులోని తాగించకపోవటం. సో జున్ను పాలు ప్రాపర్గా తాగించకపోయినా ఈ కాఫ్ స్కోర్స్ అంటాం, ఎషెరిషియా కోలై వలన వచ్చే పారుడు రోగం. సో ఇది వస్తుంది. కాఫ్ స్కోర్స్ అంటే ఎక్కువగా తెల్లపారుడు అంటాం, తెల్లపారుడు వస్తుంది. సో తెల్లపారుడు వచ్చింది అంటే 5-6 రోజులు పారుతూ ఉంటాయి, మ్యాక్సిమం చనిపోతాయి అన్ని డేస్ కనుక ఉన్నట్లయితే. సో జున్ను పాలు సకాలంలో తాగించాలి అండ్ మోతాదు తగ్గకుండా తాగించాలి. అండ్ విటమిన్లు ఖనిజ లవణాల లోపం ఇన్కేస్ ఉన్నా కూడా దూడలు మరణించే అవకాశం ఉంటుంది. అండ్ తీవ్ర వాతావరణ మార్పులు సో ఇది మనం రూల్ అవుట్ చేసుకోవాలి అంటే ఏదైతే గృహ వసతి అని చెప్పుకున్నాం కదా దాని మీద దృష్టి పెట్టాలి. అండ్ సూక్ష్మజీవుల వలన కలిగే వ్యాధులు వలన కూడా సో సూక్ష్మజీవుల వలన ఏవైతే వ్యాధులు వస్తాయో వాటి వలన కూడా మరణాలు సంభవిస్తాయి. అండ్ అంతర్ మరియు బాహ్య పరాన్నజీవుల వలన అండ్ బొడ్డు కత్తిరింపు సరిగ్గా లేకపోవడం వలన. సో బొడ్డు అంబలికల్ యాబ్సెస్ అన్నది ఇది మనం వెంటనే దీన్ని అంటే వచ్చాక మిగతా ముందు వాటిలో చెప్పుకున్నంత ప్రాణాంతకం అయితే కాదు, బట్ దీన్ని కూడా అశ్రద్ధ చేస్తే దూడలు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి నట్టల నివారణ. సో ఇప్పటిదాకా మనం దూడల ఆరోగ్య పరిరక్షణ గురించి మాట్లాడుకున్నాం. సో దూడలు ఆరోగ్యంగా ఉండాలంటే మొట్టమొదటిది తల్లి గర్భం నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత పుట్టిన తర్వాత వాటికి ఇచ్చే పోషణ, పాలు కానీ దాణా కానీ పశుగ్రాసం కానీ వాటికి సరిపడినంత ఇవ్వాలి. తర్వాత గృహ వసతి. సో ఇవన్నీ అయిన తర్వాత వాటికి ఏవైతే సాధారణంగా వచ్చే వ్యాధులు ఉన్నాయో వాటిని మనం అశ్రద్ధ చేయకుండా దానికి చికిత్స అందించగలిగితే మ్యాక్సిమం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ టాపిక్ నట్టల నివారణ. సో నట్టల నివారణ వచ్చేటప్పటికి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి నట్టల నివారణపై దృష్టి పెట్టాలి చెప్పుకున్నాం కదా. ప్రాపర్ ఎగ్జాంపుల్ ఆస్కారియాసిస్. సో ఈ ఆస్కారియాసిస్ అన్నది తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుండి దూడకి ఇన్కేస్ తల్లికి కనుక ఆస్కారిస్ వామ్స్ కనుక లోపల ఉన్నట్లయితే ఖచ్చితంగా దూడకి ఆ గుడ్లు అన్నవి ఎంబలికల్ కార్డ్ ద్వారా వెళ్ళి సో దూడ ప్రసవించినంత వరకు అవి ఇన్యాక్టివ్గా ఉంటాయి. వన్స్ పుట్టిన తర్వాత అప్పుడు యాక్టివ్ అవ్వటం, అవి వృద్ధి చెందడం జరిగి తర్వాత మెల్లమెల్లగా దూడ తీసుకున్న ఆహారం మీద అవి బ్రతికి పెరగడం జరుగుతాయి. సో నట్టల నివారణ అన్నది తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే తీసుకోవాలి. తల్లి యొక్క చివరి గర్భస్థ దశలో నట్టల నివారణ చేయాలి. అంటే చివరి గర్భస్థ అంటే థర్డ్ ట్రైమిస్టర్లోనే మనం ఈ నట్టల నివారణ చేసుకోవాలి. అండ్ దూడ పుట్టిన తర్వాత ఈ క్రింది సమయాల్లో నట్టల నివారణ మందులు క్రమం తప్పకుండా తాగించాలి. సో క్రమం తప్పకుండా తాగించడం మొదటి మోతాదు వచ్చేటప్పటికి 7వ రోజు, రెండవ మోతాదు వచ్చేటప్పటికి 21వ రోజు, అండ్ తర్వాత 1 సంవత్సరం వరకు క్రమం తప్పకుండా నెలకు ఒకసారి మందులు త్రాగించాలి. ఆ తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి త్రాగించాలి. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే నట్టల నివారణ అనేది జరుగుతుంది. దీనివలన అంటే నట్టల నివారణ వలన వచ్చే వ్యాధుల నుంచి దూడల్ని కాపాడుకోవచ్చు. సో ఈ నట్టల నివారణ వలన ఇంపార్టెన్స్ ఏదైతే ప్రాముఖ్యత ఉందో చూద్దాం. సో దూడల్లో సమయానికి మందులు త్రాగించడం వలన ఈ పొట్ట అన్నది సైజ్ పెద్దగా ఉండదు అండ్ చర్మం పొరుసు బారిపోకుండా ఉంటుంది. వెంట్రుకలు నిక్కబొడుచుకోవటం అనేది ఉండదు అండ్ కంటి నుండి కుసులు. సో అంటే ఇవన్నీ నట్టలు అంటే లోపల ఇంటర్నల్ పారాసైట్స్ ఎక్కువ ఉంటే మనకు కనబడే లక్షణాలు. సో ఇవేమీ ఉండవు. అండ్ ఈతల మధ్య వ్యవధి తగ్గుతుంది, దూడల్లో మరణాల శాతం తగ్గుతాయి అండ్ దూడల్లో విరోచనాలు కూడా తగ్గుతాయి అండ్ నిమోనియా లాంటి కంప్లైంట్స్ కూడా ఉండవు.
సో ఈ ఇంటర్నల్ పారాసైట్స్ అంటే పారాసైటిక్ బర్డెన్ ఎక్కువ ఉంది అంటే ఖచ్చితంగా పోషక లోపాలు జరుగుతాయి. సో పోషక లోపాలు జరిగినాయి అంటే పశువు గ్రోత్ రేట్, దూడ యొక్క గ్రోత్ రేట్ ప్రాపర్గా ఉండదు. అంటే గ్రోత్ రేట్ అంటే ఇక్కడ మనకి ఆవుల్లో వచ్చేటప్పటికి రోజుకి 450 గ్రాములు, అంటే గేదెల్లో వచ్చేటప్పటికి 500 గ్రాములు బరువు పెరగాలి. సో ఆ పెరుగుదల అనేది అనుకున్నంత ఉండదు, అంటే వెయిట్ అనేది ప్రాపర్గా పుట్ ఆన్ అవ్వదు. అండ్ దూడల మరణాలు, సో పారాసైటిక్ బర్డెన్ ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా దూడలు చనిపోతాయి కూడా. అండ్ దూడలో విరోచనాలు ఉండవు. సో విరోచనాలు కూడా ఎక్కువగా అవుతున్నాయంటే పోషక లోపాలు జరుగుతాయి. అండ్ నిమోనియా లాంటి కండిషన్స్ కూడా ఉండవు. అండ్ దూడలు ఆరోగ్యంగా, బలంగా, చురుగ్గా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీర బరువు పెరుగుదల కరెక్ట్గా ఉంటుంది. అండ్ పునరుత్పత్తి కూడా మెరుగ్గా ఉంటుంది. చూలు కట్టు శాతం కూడా పెరుగుతుంది. అండ్ త్వరగా ఎదకు వచ్చి పొర్లుతాయి. సో అంటే మనం రెగ్యులర్గా డివార్మింగ్ కనుక చేసుకున్నట్లయితే. సో నట్టల నివారణ మందులు త్రాగించే విధానం. సో ఎలా త్రాగించాలి ఇవన్నీ మీకు జనరల్గా తెలుసు, బట్ ఒకసారి చూద్దాం. సో నార్మల్గా అయితే మనం ఈ లార్జ్ సిరంజిల్ వాడి డివార్మింగ్ చేస్తాం. ఇన్ కేస్ డ్రెంచింగ్ గొట్టాలు కూడా ఉంటాయి. సో అలాంటివి ఉన్నట్లయితే అది ఎలా వాడాలన్నది చూద్దాం. దూడ శరీర బరువును అనుసరించి వేయవలసిన మందు మోతాదు ముందు లెక్క వేసుకోవాలి. సో ఫస్ట్ ఏ మందు వాడాలనుకుంటున్నామో సో ఆ మందు ఇప్పుడు స్పీషీస్, ఇప్పుడు మన ఆవుల్లో కానీ గేదెల్లో కానీ అసలు ఎంత పరిమాణం ఇవ్వాలి, శరీర బరువు తగ్గట్టు ఎంత ఇవ్వాలి అన్నది ముందే లెక్క వేసుకోవాలి. అండ్ పట్టేటప్పుడు కదలకుండా పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సేమ్ మన సిరంజ్ ఎలా పెడతామో సేమ్ అలాగే నోట్లోనికి నాజిల్ పెట్టాక దాన్ని దూడ నాలుక వెనుక వైపుకు వచ్చేటట్లుగా పట్టుకోవాలి. దూడ మందును మింగిన తర్వాత దానిని నోటి నుండి సిరంజ్ ఆర్ డ్రెంచింగ్ గన్ను నెమ్మదిగా తీయాలి. అండ్ సిరంజ్ ఆర్ డ్రెంచింగ్ గన్ తీసిన తర్వాత కూడా దూడను పట్టుకొని వారి చేతులు దాని తల, నోటిని అలానే కాసేపు పట్టుకొని ముక్కు రంధ్రాలను చేతితో మూస్తే అది మందుని పూర్తిగా ఉయ్యకుండా మింగుతుంది. అంటే మన మెయిన్ ఇంటెన్షను మనం ఇచ్చిన మెడికేషన్ ఏదైతుందో, మందు ఏదైతుందో అది ప్రాపర్గా మింగాలి. సో మింగాలి అంటే మనం చెప్తా ఉంటారు కదా, వేసేటప్పుడు గుటక వేసిందా లేదో చూసుకోవాలి. సో గుటక వేసింది అంటే ప్రాపర్గా అది మింగేసిందని అర్థం. సో మింగాలి అంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నట్టు నోట్లోకి మందు వేసిన తర్వాత ముక్కు ఒకసారి అలా పట్టుకున్నట్లయితే అది మింగేస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా వేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది డ్రెంచింగ్ గన్ను. సో ఇలా ఒక సైడ్కి నోట్లోని డ్రెంచింగ్ గన్ పెట్టి ఏదైతే మందు ఉందో ఆ మందుని క్యాలిక్యులేటెడ్గా ఇందులో ఫిల్ చేసుకొని పట్టాలి. సో వన్స్ పట్టేసిన తర్వాత కూడా గోరువెచ్చటి నీటితోటి వాటిలోని మందుని పూర్తిగా పోయేటట్లు శుభ్రంగా కడగాలి. ఎటువంటి సబ్బును వాడకూడదు. అలానే శుభ్రం చేయకుండా వదిలేయకూడదు. సో వన్స్ ఏవైతే ఈ టూల్స్ ఉన్నాయో ఖచ్చితంగా మనం వాటిని యూజ్ చేసిన తర్వాత ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే మొత్తం అవి నెక్స్ట్ టైం వాడేటప్పుడు సరిగ్గా మనకి పనికిరావు, గట్టిగా బిగుసుపోయి పట్టుకుని ఉండిపోవడం లాంటివి జరుగుతాయి. సో నట్టల నివారణ చేసేటప్పుడు ఏవైతే మనం కొన్ని సూచనలు ఏవైతే పాటించాలో చూద్దాం. సో దూడల్లోని ఫస్ట్ 7th డే రోజు పట్టాలన్నాం, తర్వాత నెక్స్ట్ 21st డే అన్నాం, ఆ తర్వాత ఎవ్రీ మంత్ పట్టాలి అని చెప్తున్నాం. దాని తర్వాత 1 year అయిన తర్వాత 6 monthsకి ఒకసారి నట్టల నివారణ చేసుకోవాలని చెప్తున్నాం. సో అలా చేసుకుంటూ వర్షాకాలంలో మాత్రం ఖచ్చితంగా నట్టల నివారణ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వర్షాకాలంలోని ఏవైతే ఈ జలగలు అంటే ఇప్పుడు ఈ నత్తలు ఇవన్నీ బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ వర్షాకాలంలోనే ఎక్కువ పుట్టడం, చెరువులు ఎక్కువ అవడం జరుగుతాయి. సో తెలుసు కదా, ఈ నత్తలు కానీ పురుగులు కానీ ఇవన్నీ ఏవైతే ఇప్పుడున్న ఈ ఇంటర్నల్ పారాసైట్స్కి కొన్ని మాధ్యమిక అతిథి కింద సహాయం చేసి
వాటి నుంచి పశువులకి ఈ అంతఃపరాణజీవులు సంక్రమించేలా చేస్తుంటాయి. సో దానికోసం ఖచ్చితంగా వర్షాకాలంలో నట్టల నివారణ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఈ చెరువులు, కుంటల దగ్గరికి అక్కడే వెళ్ళి నీరు తాగుతూ ఉంటాయి కాబట్టి మనం వాటి నుంచి రక్షించాలి అంటే నట్టల నివారణ వర్షాకాలంలో ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ పేడ పరీక్ష చేయించి చేసుకోవడం చాలా మంచిది. సో ఇప్పుడు ఒకటే మందు ఆల్బెండజోల్ లేదా పైపరజిన్ ఒకటే మందు కాకుండా ఒకసారి డంగ్ శాంపిల్ తీసి టెస్ట్ చేయించుకొని ఏవైతే లోపల ఈ పారాసైట్ యొక్క పరంజీవుల యొక్క గుడ్లు కానీ ఇవి ఉన్నాయో దాని ప్రకారంగా వాళ్ళు నిర్దేశించిన మందుని వాడడం ఇంకా మంచిది. కొన్నిసార్లు దూడలు చనిపోతుంటాయి సడన్గా. సో అలాంటప్పుడు ఏం చేస్తాము, మనకి ఏ కారణం తెలుసుకోవాలంటే ఒకసారి శవ పరీక్ష చేస్తాం. చాలా వరకు ఈ ఇంటర్నల్లో పారాసైట్స్ ఎక్కువ అవడం వల్ల చనిపోతుంటాయి. సో ఇన్ కేస్ అలాంటివి ఏమైనా ఉంటే శవ పరీక్ష చేసి తెలుసుకొని దాని ప్రకారంగా సో ఆ ఏరియాలోని ఏవైతే పురుగులు ఎక్కువనే తెలుస్తుంది. సో దాని ప్రకారం మిగతా వాటన్నిటికి కూడా మిగతా దూడలన్నిటికి కూడా పెద్ద పశువులు కానీ నట్టల నివారణ చేయాలి. విచక్షణ రహితంగా మందులు వాడకూడదు. సో మందులను వాడేటప్పుడు కూడా ఏది పడితే అది వాడటం, లేకపోతే ఇందాక చెప్పాం డోస్ మోతాదు, శరీర బరువుకి దానికి ఒక పర్టికులర్ మోతాదు ఉంటుంది, దాని ప్రకారంగానే వేసుకోవాలి. సో ఎంత పడితే అంత వాడటానికి లేదు. ప్రతి విడత ఒకే రకం మందులు వాడకూడదు. సో రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. అండ్ ఈ పేడ పరీక్ష చేయించుకొని దాని ప్రకారంగా మందులు వాడడం ఇంకా మంచిది. అండ్ నత్తల నిర్మూలనకు చెరువులు, కుంటల వద్ద కాపర్ సల్ఫేట్ మైలతత్వం చల్లాలి. సో ఇలాంటి చెరువులు, కుంటలు, గట్ల దగ్గర నత్తలనే ఉంటాయి. సో నత్తలు తెలుసు కదా, ఈ జలగ వ్యాధికి, జలగ పురుగులకి, ఫ్లూస్కి మాధ్యమిక అద్దె కింద సహాయం చేస్తుంది. సో వాటిని కంట్రోల్ చేయాలంటే కాపర్ సల్ఫేట్ కనుక ఈ చెరువులు, కుంటలు దగ్గర చల్లితే నత్తలు అనేవి చనిపోతాయి. అండ్ వయసుని దృష్టిలో పెట్టుకొని కూడా మందులు వాడాలి. అండ్ ఇంకొకటి వచ్చి ఏవైతే కొన్ని మెడిసిన్స్ ట్రైక్లాబెండజోల్ అని, ఇది చిన్న మరియు పెద్ద జలగల పైన కూడా పనిచేస్తుంది. సో చూద్దాము ఎగ్జాంపుల్స్. అంతఃపరాణజీవి దానికి ఎటువంటి మనం అంటే ఏ డివార్మింగ్ డ్రగ్ వాడచ్చో చూద్దాం. సో ఏలిక పాములు వచ్చేటప్పటికి, ఏలిక పాము అంటే ఆస్కారియాసిస్ టాక్సోకెరా విటిలోరం శాస్త్రనామం. సో దీనికి వచ్చేటప్పటికి ఫెన్బెండజోలు, లివామిజోలు, టెట్రామిజోలు ఈ 3 డివార్మింగ్ ఏజెంట్స్ వాడచ్చు. అండ్ జలగలకు వచ్చేటప్పటికి ఆక్సిక్లోజనైడ్, ట్రైక్లాబెండజోలు, రెఫాక్సినైడ్. సో ఇవి కూడా డోసేజ్ ప్రకారంగా వాడాలి. బద్దె పురుగులు వచ్చేటప్పటికి నిక్లోసమైడ్, ప్రాజిక్వాంటల్ వాడచ్చు. హిమాంకస్, లివర్ ఫ్లూక్స్ వచ్చేటప్పటికి క్లోజెంటల్ వాడచ్చు. సో మీకు ఇక్కడ చూపిస్తుంది బద్దె పురుగులు. సో టేప్ వామ్ అంటాము. సో చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్న ఇమేజ్ ప్రకారంగా. సో ఇది ఆల్మోస్ట్ మన ఏదైతే టేప్ ఉంటుందో టేప్ ఆకారంలోనే ఉంటాయి ఇవి. ఇక్కడ నెక్స్ట్ జలగలు వచ్చేటప్పటికి లివర్ ఫ్లూక్స్. సో లివర్ చూడండి, లివర్ లోపట, కాలేయం లోపట మొత్తం ఆర్గాను ఎలా డ్యామేజ్ అయిందో. సో మోతాదు అండర్ డోస్ అవ్వకూడదు, ఓవర్ డోస్ అవ్వకూడదు. సో డోస్ అన్నది ప్రాంప్ట్గా ఉండాలి. అండ్ సో అందులో కొన్ని మందుల వరకు మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆల్బెండజోల్ వచ్చేటప్పటికి దూడ యొక్క బరువుని బట్టి 5 to 10 mg per kg బాడీ వెయిట్. సో 1 kg బరువుకి 5 నుంచి 10 మిల్లీగ్రాములు ఆల్బెండజోల్ మందు ఇవ్వాలి. సో ఆల్బెండజోల్ చెప్పాం కదా, దేనికి ఆస్కారియాస్కి ఇవ్వచ్చు, పైపరజిన్ కూడా ఇవ్వచ్చు. సో ఆల్బెండజోల్ అంటే 5 to 10 mg per kg బాడీ వెయిట్. అంటే ఫస్ట్ మనం దూడ యొక్క బరువు ఎంత ఉందో తెలుసుకోవాలి. దాని తర్వాత మనం వాడుతున్న మందులోని 1 mlలో ఎంత మందు ఉందో మనం తెలుసుకోవాలి. సో దాని ప్రకారంగా ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసుకొని మనం మందు వాడాలి. అండ్ ట్రైక్లాబెండజోల్ వచ్చేటప్పటికి 12 mg per kg బాడీ వెయిట్. పైపరజిన్ 200 to 300 mg per kg బాడీ వెయిట్. లెవామిజోలు 7.5 mg per kg బాడీ వెయిట్. ప్రాజిక్వాంటలు 3.75 mg per kg బాడీ వెయిట్.
ఆక్సిక్లోజనైడ్ వచ్చేటప్పటికి 18.75 పర్ mg పర్ కేజీ బాడీ వెయిట్. సో ఈ విధంగా కొన్ని చెప్పాము. అండ్ మందు తాగించాల్సిన ముందు రోజు మేత లేకుండా లేదా తక్కువ మేతతోటి ఉంచడం కూడా మంచిది. అంటే ఎక్కువ బాగా పనిచేయడం కోసం కొంతమంది చేస్తుంటారు. నిక్లోజమైడ్ మందుల్ని వాడేటప్పుడు విరోచనాల మందుతో కలిపి ఇవ్వాలి. సో అంటే ఈ నిక్లోజమైడ్ వాడేటప్పుడు కొంచెం డయేరియా ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసి దాంతోపాటు మనం విరోచనాలు అవ్వకుండా ఉండడానికి మందు కూడా కలిపి వాడుకోవచ్చు. 2 వేరు రకాల మందులు కూడా కలిపి వాడినా మంచిదే. డీవార్మింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం అన్నిట్లు కలిపి ఒకేసారి చేసుకోవడం మంచిది. మీ ఏరియాలో కానీ లేకపోతే మీ పాకలో కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కలిపి చేసుకుంటే ఇంకా మంచిది. అంటే ఒకదానికి డీవార్మింగ్ చేసి మిగతా వాటికి వదిలేస్తే అవి నెక్స్ట్ మిగతా పశువుల్లో ఉంటాయి కాబట్టి అవి మిగతా వాటికి తర్వాత కాలంలోనే సంక్రమించేలా చేస్తాయి. కాబట్టి అన్నిటి కలిపి సామూహికంగా చేసుకుంటే చాలా మంచిది. అండ్ డాక్టర్ సిఫారసు చేసిన మందులను వాడటం ఇంకా మంచిది. అండ్ లాస్ట్, దూడలో వయసుని బట్టి ఈ టీకాలు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి. సో గాలికుంటు టీకాలు వచ్చేటప్పటికి మొదటి టీకా 1వ నెలలో ఇవ్వాల్సి ఉంటుంది. దాని బూస్టర్ సెకండ్ డోస్ వచ్చి 45 డేస్ తర్వాత ఇవ్వాలి. అండ్ తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు తప్పనిసరిగా చేయించుకోవాలి. గొంతువాపు 4వ నెలలోని మొదటి టీకా వేయించి తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి టీకా వేయించాలి. అండ్ దొమ్మ రోగం వచ్చేటప్పటికి 4వ నెలలో మొదటి టీకా అండ్ తర్వాత నెక్స్ట్ టీకా ఎప్పుడంటే ప్రతి 6 నెలలు కూడా చేయించాలి. దట్టు దొమ్మ అంటే యాంథ్రాక్స్, ఇది కూడా ఏదైతే ప్రాంతంలో ఎండమిక్గా ఉందో ఆ ప్రాంతాల్లో చేయించుకోవాలి. తర్వాత ఇది ఏంటంటే రెగ్యులర్గా ఎండమిక్ ప్రాంతంలోని క్రమం తప్పకుండా చేయించాలి. జబ్బవాపు 5వ నెలలోని మొదటి టీకా వేస్తాము. తర్వాత బూస్టర్ 15 రోజులకి, తదుపరి టీకాలు ప్రతి 6 నెలలకు ఒకసారి వేయించవచ్చు. సో థైలేరియాసిస్ అంత మన దగ్గర లేదు. పరాన్నజీవులకు వచ్చేటప్పటికి ఫస్ట్ డోసు 7 to 10 డేస్ ఆల్రెడీ చెప్పినాం కదా, 7 నుంచి 10 రోజు ఒకసారి డివార్మింగ్ చేస్తాము. తర్వాత ప్రతి నెలకు ఒకసారి, ఇక్కడ రాంగ్ పడింది, దాని తర్వాత 1 year కంప్లీట్ అయిన తర్వాత ప్రతి 6 monthsకి ఒకసారి వేయించాలి. సో ఈ విధంగా నటల నివారణ టీకాలు ఇప్పించినట్లయితే, ముందు చెప్పుకున్న సూచనలన్నీ పాటించినట్లయితే ఖచ్చితంగా దూడల్ని మరణాల నుంచి కాపాడవచ్చు. తద్వారా రైతులకి ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా తన ఇంటి వద్దనే దూడల వలన అంటే నెంబర్ ఆఫ్ యానిమల్స్ పెరిగే విధంగా చేస్తూ రైతు యొక్క ఆర్థిక స్థాయి అన్నది పెరిగే విధంగా చేయవచ్చు. సో ఇది ఇవాల్టి క్లాసు.